ఫస్ట్ వర్డ్ ఆన్ ద క్రాస్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. సో ఈ వర్డ్ మీద బ్రదర్ ప్రభాకర్ గారు ఇస్ గోయింగ్ టు గివ్ దిస్. Over to Brother Prabhakar. అందరికీ వందనాలు. సో సిలువలో మన యేసుక్రీస్తు మన పాపం కొరకై పాప మరణించారు, మరి మరణించి మళ్ళీ తిరిగి లేచారు. మరి మొదటిగా ఆయన పలికిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఉంది. ఈ వాక్యం తండ్రికి యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ చెప్తున్నారు ఈ వాక్యం. అండ్ ఇది ఎవరి గురించి చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్పారన్న విషయం గురించి ఒకసారి ధ్యానిద్దాం. అక్కడ ఏ పరిస్థితుల్లో దేవుడు ఈ మాట మాట్లాడాలని గురించి దాని గురించి ధ్యానిద్దాం ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన్ను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగాయి. బంట్రోతులను ఆయన్ను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. సో ఏమైందంటే యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో అయిపోయిన తర్వాత ఈ సైనికులు వచ్చి పట్టుకున్న తర్వాత వీళ్ళని తీసుకుని వెళ్ళి మొదటగా ఎక్కడంటే అన్న వాళ్ళ హౌస్కి తీసుకుని వెళ్తారు. ఇతను ఎవరంటే కైపా యొక్క మామ. అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ పురుషులను అడిగిన తర్వాత ఈ బండ్రోతులు ఏం చేస్తారంటే అడిగిన దానికి సరిగా సమాధానం సరిగా చెప్పట్లేదు అన్నట్లుగా యేసు ప్రభువుని ఏం చేస్తే ముఖంతో ముసుగు వేసి గుద్ది ప్రవచించింది, ఎవరు చెప్పారో ప్రవచించి అన్నట్లుగా అలా హింసిస్తూ వస్తున్నారు. ఇది మొదటిగా జరిగింది. తర్వాత ఇంకొక వాగ్దానంగా చూసుకుంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించారు. సో ఇదేంటంటే రెండో ఆయన పొందిన శ్రమల్లో ఇదొకటి ఏంటంటే ఆయన్ని 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. సో ఈ విధంగా ఆయన్ని హింసిస్తూ వస్తున్నారు. ఇంత హింసలు పెడుతున్నా కానీ ఏంటంటే మన దేవుడు ఏంటంటే వాళ్ళని ఫర్గివ్ చేయండి అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నారు. సో ఇంకొక వాగ్దానం కూడా చదువుకుందాము. ఇదే 15వ అధ్యాయంలో 17 నుంచి 20 వచనాల వరకు చూసుకున్నట్లయితే, ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన్ను ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేశారు. ఆయన్ను అపహసించిరి. తరువాత ఆయన మీద ఉదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలకు తొడిగించి ఆయన సిలువ వేయడానికి తీసుకొని పోయారు. సో ఇక్కడ చూస్తే ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. అది ఎక్కడో ఒక వచనంలో చదివాను. ఆ ముండ్ల కిరీటం పెట్టడమే కాకుండా పెట్టిన దాన్ని ఇలా ఉంచుతారంట. అప్పుడు ఏంటంటే ఇంకా పెయిన్ ఇంకా ఎక్కువ రావాలి అనడానికి అన్నట్లుగా. మరి అది కూడా కాకుండా ఒక రాడ్డు లాంటిది ఒకటి తీసుకొని ఆయన తల మీద కొట్టారు. సో ఇలా చేశారు. మళ్ళీ ఆయన బట్టలంతా తీసేశారు, మళ్ళీ ఆయన బట్టలు తొలగించారు. సో ఇలా ఇన్ని చేసినా కానీ ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం. తర్వాత ఆయన సిలువ వేసుకోవడానికి తీసుకుపోయిన వాగ్దానం గురించి చదువుదాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 నుంచి 44 వచనాల వరకు ఎవరైనా ఒకసారి చదువుతారా?
సో ఈ వాగ్దానం చేత ఏంటంటే అక్కడున్న జనాలు కూడా అంటున్నారు ఏమని, అయ్యా నువ్వు మందిరాన్ని దేవాలయాన్ని పడగొడతానన్నావు కదా, 3 దినాల్లో మళ్ళీ కడతానని అంటున్నావు కదా, మరి ఇప్పుడు శిలువ నుంచి దిగు, నువ్వు రక్షించుకో అని చెప్పని అంటున్నారు. అలానే ఇంకా ఈ శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ ఏమంటున్నారంటే, దేవుని కుమారుడు కదా నువ్వు, మీ దేవుడు వస్తాడయ్యా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి చెప్పుకుంటున్నావు కదా, సో దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి నేను రక్షిస్తాడు, అప్పుడు మేము చూస్తాం, అప్పుడు మేము నమ్ముతాం అన్నట్లుగా ఆయన్ని అప్పగిస్తూ ఉన్నారు. మరి ఇంకా చూసినట్లయితే ఆయన సెలువుతో పాటు ఒక 2 నేరస్తులు సెలువు వేశారు. ఆ నేరస్తులు కూడా ఏమంటున్నారు అని అంటే, నిన్ను నువ్వు రక్షించుకో, నీతో పాటు మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నారు. సో ఈ విధంగా అయితే ఇంకొకటి నేను చదివిన వాక్యం ప్రకారం ఏంటంటే, మొదట అన్న దగ్గరికి తీసుకెళ్లారు, తర్వాత కైపా దగ్గర తీసుకెళ్లారు, తర్వాత శాన్హెడ్రన్, కైపా దాని ముందు ఏంటంటే శాన్హెడ్రన్ అంటే మహాసభ అంటారు. ఆ కాలంలో ఏంటంటే యూదులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కలిసి ఉన్న దాన్ని ఏంటంటే ఒక పెద్ద మహాసభ. అంటే మనకి ఇప్పుడంటే కోర్ట్స్ ఉన్నాయి, బట్ ఆ కాలంలో కోర్ట్స్ లేవు కాబట్టి దాన్ని ఏంటంటే శాన్హెడ్రన్ అంటే మహాసభ అని చెప్పి పిలుచుకునేవాళ్ళు. వాళ్ళే నేరస్తులు శిక్ష వేయడం కానీ ఏదైనా చేయడం కానీ అదంతా చేసేవాళ్ళు. సో ఈ మహాసభలో కూడా వాళ్ళు నిరూపించలేకపోయారు. తర్వాత ఏం చేశారు, పిలాతు దగ్గరికి తీసుకొని పోయారు. పిలాతు ఏమైనా నిరూపించాడంటే పిలాతు కూడా ఏం చేయలేకపోయాడు. తర్వాత ఏం చేశారు, నెక్స్ట్ హేరోద్ దగ్గర తీసుకుని వెళ్ళిపోయారు. హేరోద్ కూడా ఏమంటాడు, అతని దగ్గర నేను దోషం కనిపెట్టలేకపోయినా అంటాడు. మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొని వస్తారు. పిలాతు ఇంకేం అందరిని అడుగుతారు, అయ్యా మరి నేను ఏ దోషం కనిపెట్టలేకపోయాను, మరి ఏంలో అని అంటారు. అయినా కానీ ఏం చేశారు, మాకు సెలవు వేసి అతను సెలవు వేసి అని అంటారు. సో ఈ విధంగా ఈ జనాలంతా ఇలా మాట్లాడడం వల్ల యేసు ప్రభు వారు ఈ మాట అనేది పలుకుతున్నారు, ఏమని, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పి అంటున్నారు. సో ఈ వాక్యం ఏంటంటే నేను చదువుతున్న ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభు వారు మనకి కొండ మీద ప్రసంగంలో ఇది ఒకసారి మనకు పలికారు. మనం ఏంటంటే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి అని చెప్పి ఆ వాక్యం ఒకసారి చదువుతాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వచనాలు. సో మీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువుని ద్వేషించుకోవని చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయడం అని. సో ఇప్పుడు ఇక్కడ దేవుని హింసలు పెడుతున్నా కానీ దేవుడు ఆల్రెడీ ఇక్కడ ఒకరికి ఎగ్జాంపుల్ చెప్పాడు. అది ఆయన సెలవులో ఉండి ఆయన మనకి చూపించాడు, ఆయన ప్రార్థన చేస్తే మనకు చూపించాడు. ఏంటంటే మన శత్రువులను మనం హింసించేవారైతే ఎవరైతే ఉన్నారో వారు మనం జనరల్గా మనమైతే ఏమంటాం, ఓకే దేవుడు ఉంటాడు, నువ్వు చూసుకుంటాడు, నీకు ఏదో చేస్తాడు తప్పకుండా అని చెప్పి మనం అంటాం. కానీ మన దేవుడు మనం అలా ఉండాలని చెప్పి కోరుకోవట్లేదు. మనకి ఏమని చెప్తున్నాడు అని అంటే, మీ శత్రువుల కోసం మీరు ప్రార్థించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ప్రార్థించండి, మీ శత్రువులు మీరు ప్రేమించండి అని అంటున్నారు. సో ఈ వాక్యం అనేది మన జీవితంలో మనం కూడా నేర్చుకునే వాళ్ళంగా ఉంటాం. అలానే ఇంకొక వచనం చెప్తాను. పేతురు అడుగుతాడు ఏమనంటే, దేవా నా సహోదరుడు నా ఎలా తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి దేవా అని అడుగుతాడు. ఆ వాక్యం ఒకసారి చెప్తాను. మాథ్యూ 18th చాప్టర్ 21-22 చూద్దాం. ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను, 7 మార్లు మట్లుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లను, 7 మార్లు మట్లకే కాదు 70 ఏళ్ళ మారు మట్టుకు అని చెప్పి నీతో చెప్తున్నాను. కొన్ని వర్సెస్లో కొన్ని ఎలా ఉంటుందంటే 70 times 7 అంటే 7 సార్లు నుంచి 70 సార్లు అన్నట్లు ఉంటుంది. సో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ సహోదరుడు మీ ఎడల ఎన్నిసార్లు తప్పిదాలు చేసినా కానీ మీరేంటంటే క్షమిస్తడం అనేది మీరు అలవాటు చేసుకోండి అని అంటున్నారు. సో మనం ఏంటంటే మనం 2025 వాళ్ళలో ఉన్నాం ప్రజెంట్. ఏంటంటే మనం ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా చాలా తొందరగా అయిపోవాలనుకుంటాం. ఏది జరిగినా కానీ తొందరగా అయిపోవాలనుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నా కానీ ఎవరో ఒకరు మన లైన్ కట్ చేసినా కానీ ఈజీగా వాళ్ళని ఏంటంటే తిట్టడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, వాళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి అన్నట్లుగా. సో బట్ ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మీ సహోదరులు మీ ఎడల తప్పిదాలు చేసినా కానీ మీరు వాళ్ళని 70 times 7 ఎన్నిసార్లు అయినా కానీ దేవుడు ఏంటంటే అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తున్నాడు. అంటే ఈ లవ్ అనేది ఉండడం వల్ల మాత్రమే మనం ఈ ఫర్గివ్నెస్ అనేది చూపించగలుగుతాం. ఒకవేళ ఈ లవ్ అనేది కనుక మనలో లేదనుకోండి, మన ఫర్గివ్నెస్ అనేది ఎవరికి దయచేసి మనం ఇవ్వలేము బేసిక్గా. సో ఏంటంటే దేవుడు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో మనం అందరికీ చూపించాలి. ఈ ఫర్గివ్నెస్ అనేది కూడా ప్రతి ఒక్కరికి చూపించాలనేది కొద్ది వాక్యంతో నేను ముగిస్తున్నాను.